హాయ్ అండి, నేను మీ విశ్వం విజయ్, రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్. సో చాలామంది నన్ను కామెంట్ సెక్షన్లో అడుగుతున్నది ఏమిటి అంటే, సార్ నాకు 10 lakhs డెబిట్స్ ఉన్నాయి, ఎలా క్లియర్ చేయాలి, ఏదైనా ఒక బెస్ట్ టెక్నిక్ ఉందా అంటే, ఎస్ ఉన్నాయండి కొన్ని టెక్నిక్స్, అవి నేను రివీల్ చేస్తాను. డాక్టర్ సచిన్ రాజ్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం. అయితే దీనికోసం ఏం చేయాలంటే, కొంతమంది ఫాస్ట్లో మేనిఫెస్ట్ చేయాలి అనుకున్నప్పుడు 555 టెక్నిక్ అంటే 5 days చేయాలండి ఇది. ఓకే, 5 days ఎన్నిసార్లు అంటే 55 times. అయితే మీరు ఏం చేయాలంటే ఎల్లో కలర్ పేపర్ తెచ్చుకోండి. ఓకే, రెడ్ పెన్తో రాయండి, 5 days చేయండి. అయితే మీరు ఏం చేయాలంటే అసలు మీ సంకల్పం ఏదైతే రాయండి. అంటే ఇప్పుడు సపోజ్ మీకు 10 lakhs ఉన్నాయి, అవి క్లియర్ అవ్వాలని మీరు అనుకుంటారు. అయితే నేను 10 lakhs రూపీస్ ఎవరెవరికి ఇవ్వాలో వారికి తిరిగి చెల్లించినందుకు విశ్వానికి కృతజ్ఞతలు. అయితే మీ మనసులో ఇది రాసేటప్పుడు ఏమేమి రావడం అంటే, నిజంగా వారికి తిరిగి చెల్లించేటప్పుడు ఎలాంటి ఫీలింగ్ అయితే మీరు కలిగి ఉండాలో అలాంటి ఫీలింగ్ రావాలి. అంటే ఎల్లో కలర్ షీట్ తీసుకుని రెడ్ పెన్తో ఏమని రాయాలి, నేను ఎవరెవరికి ఎంతైతే అమౌంట్ ఇవ్వాలో అంత అమౌంట్, సపోజ్ 10 lakhs 20 lakhs 50 lakhs ఆ బిగ్గర్ అమౌంట్ ఉందో అది రాసి రూపీస్లో రాసి తిరిగి చెల్లించినందుకు విశ్వానికి కృతజ్ఞతలు. సో దానిపైన ఏం చేయాలంటే, సపోజ్ మీకు 10 lakhs డెబిట్ ఉంటే మీరు ఒక 20 lakhs పైన రాసుకోండి. అంటే మీ దగ్గర మీ బ్యాంక్ అకౌంట్లో ఒక 20 lakhs ఉన్నట్టుగా మీరు ఏం చేయాలి, జస్ట్ ఇమాజిన్ చేయాలి. చాలామందిని అడుగుతారంటే, సార్ ఇట్లా ఇమాజిన్ చేస్తే అట్లా వస్తాయంటే, చూడండి ఇక్కడ ఒక ప్రొసీజర్ ఉంటుంది, మామూలుగా రావు. బట్ ఎప్పుడైతే మీ సంకల్ప శక్తి ఎక్కువగా ఉంటే వాటిని ఫాస్ట్గా మేనిఫెస్టేషన్, సంకల్ప శక్తిని పెంచుకోవడం కోసం మనం ఏంటంటే క్లాసెస్ ఉంటాయండి. 1 month క్లాస్లో టీటా స్టేట్ మెడిటేషన్ అని ఉంటుంది. అది చేసిన తర్వాత చేస్తే మీకు రిజల్ట్స్ అనేది ఫాస్ట్గా ఉంటాయి. అది చేసిన తర్వాత మీరు ఏం చేయాలి అంటే 55 times రాయాలి. ఎందుకు 55 times అంటే 5 days, ఓకే, 55 times. ఎప్పుడైతే మనం ప్రాస్తూ ఉంటామో అంటే థాట్ అనేది ఎక్కువసేపు మన మనస్సులో నిలవాలి. ఆ ఆలోచన పట్టే మనకు ఏదైనా జరుగుతుంది. అందుకు ఇప్పుడు మీరు చూస్తున్నారంటే ఆలోచన ఉంది కాబట్టి నిలిచారు, చూస్తారు. లేదనుకోండి ఎగిరి అంటే మీరు వెళ్ళిపోవచ్చు, స్కిప్ చేయొచ్చు, లేదా వేరే వీడియో చూడొచ్చు. బట్ అన్ని వీడియోస్ను పక్కన పెట్టి ఈ వీడియోస్ను లాస్ట్ వరకు మీరు చూడాలంటే ఇంకా ఏదో కొత్త విషయం తెలుసుకొని మీరు అనుకున్నారు కాబట్టి మీరు చూస్తున్నారు కదా. సేమ్ లైక్ దట్, సేమ్ మన లైఫ్లోకి ఏదైనా మనకు రావాలి అంటే 55 times 5 days రాయాలి. మీరు అడగచ్చు ఏ టైంలో రాయాలంటే, చెక్ చేసుకోండి డే టు డే లైఫ్లో మీరు ఏ టైంలో మీరు ప్రశాంతంగా ఉంటారు. సాధ్యమైనంత వరకు బ్రహ్మముహూర్తం బెస్ట్ టైం. అంటే 3:45 to 4:30 టైంలో ఏమవుతుందంటే సహజంగానే మనసు ప్రశాంతంగా ఉంటుంది. మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు ఏదైతే మనం చేస్తుంటామో అది ఫాస్ట్గా మేనిఫెస్టేషన్ అవుతుంటుంది. సో అందుకోసం ఆ టైంలో రాసుకొస్తా, నాకు ఆ టైంలో కుదరట్లేదు, బట్ నేనేం చేయాలి. సో మీకు ఎప్పుడు ఏ టైంలో మీకు ఫ్లెక్సిబుల్గా ఉంటుందో ఆ టైం చూసుకొని 55 times అండి, 5 days మీరు ఏం చేయాలంటే 55 times రాయండి. అంటే మీకు కంఫర్టబుల్ టైం అంటే పీస్ఫుల్గా ఉన్నటువంటి టైంలో 55 times ఏదైతే మీరు అనుకున్నారో అది తిరిగి చెల్లించింది రాస్తున్నప్పుడు మీ మనసులో ఎలాంటి పిక్చర్స్ రన్ అవ్వాలి అంటే, వారికి తిరిగి చెల్లించేటప్పుడు ఎలాంటి ఇచ్చినప్పుడు ఎంతటి హ్యాపీగా ఫీల్ అవుతారో అలాంటి హ్యాపీయెస్ట్ ఫీలింగ్ని మీరు తీసుకురాండి. డెఫినెట్గా మీ లైఫ్లో మీరు ఎంతైతే కావాలని కోరుకుంటున్నారో అవంతా మన మీకు ఇలా ఎవరిస్తారు, యూనివర్స్, విశ్వం అనేది మీకోసం మీకు హెల్ప్ చేయడానికి ఎప్పుడూ రెడీగా ఉంటుంది. బట్ ఎప్పుడైనా చూడండి, అమ్మ అడుగుతూనే కదా పెడతానంటే, అమ్మ అడగంది పెట్టనంట. అంటే ఏదైనా సరే అడుగుతూనే ఇవ్వడం జరుగుతుంది. అడిగేటప్పుడు చాలా క్లారిటీగా మన ఆలోచన నిండా నిజంగా వచ్చినట్టుగా మనం భావించాలి. ఎప్పుడైతే చూడండి సబ్కాన్షియస్ మైండ్కి ఏది నిజమో ఏది అబద్ధమో తెలియదు. ఆల్రెడీ మనకు వచ్చినట్టుగా మనం భావిస్తే అది వస్తుంది. అది ఎలా వస్తుందని యూనివర్స్ చూసుకుంటుంది. లాజికల్ థింకింగ్తో పక్క పెట్టారండి. ఎస్పెషల్లీ లా ఆఫ్ అట్రాక్షన్ చూస్తే చాలా అనుకోండి 1000 మందికి ఇప్పటిదాకా ట్రైన్ చేయడం జరిగింది. సో ఎందుకు నేను బాగా రీసెర్చ్ చేస్తుంది అంటే, ఎందుకు ఒక పర్సన్కి రిజల్ట్ ఇస్తుంది, ఎందుకు ఇవ్వట్లేదు నేను ఆన్సర్ చేస్తే, వాళ్ళ సబ్కాన్షియస్ మైండ్ అనేది బిలీఫ్ సిస్టమ్ అనేది స్ట్రెంత్ లేకపోతుంది, రావట్లేదండి. వాళ్ళ బిలీఫ్ సిస్టమ్ అనేది ఎప్పుడైతే స్ట్రెంత్ అవుతుందో వర్కౌట్ అయింది. ఎలా బిలీవ్ చేయాలి, రోజు రెగ్యులర్ మనకి ఏంటంటే క్లాసెస్ ఉంటాయి. డెమో క్లాస్ తర్వాత మనకు రెగ్యులర్ క్లాసెస్ ఉంటాయి. ఆ క్లాసెస్ అటెండ్ అవుతుంటే డెఫినెట్ ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ ట్రైనింగ్లోనే నేర్చుకుంటారు. సార్ నిజంగా ట్రైనింగ్ అంత పవర్ఫుల్ అంటే ఎస్ అండి. చూడండి సర్కస్ మనం చూసే ఉంటాం, అక్కడ చూడండి మంకీస్ని, కోతులను, టైగర్స్, లయన్స్ని వాళ్ళు ఆడిస్తారంటే క్రూర జంతువులకు కూడా ట్రైనింగ్ ఇస్తే ప్రాపర్గా బిహేవ్ చేస్తుంటాయి. అలాంటిది మన మనసు చంచలమైన స్వభావం ఉంటుంది. అలాంటి చంచలమైనటువంటి స్వభావం గలటువంటి మనస్సుకు ప్రాపర్ ట్రైనింగ్ అనేది ఎప్పుడైతే మనం ఇస్తామో ఆటోమేటిక్గా మన జీవితంలోకి మనకు కావాల్సిన అన్నీ ఆకర్షించుకోవచ్చు. బట్ ఇవ్వాల్సింది ఏంటండి, ప్రాపర్ ట్రైనింగ్.
సో దీనికోసం ఏం చేస్తున్నామంటే అసలు ముందుగా డెమో క్లాస్ కోసం ఏంటంటే అసలు సెషన్స్ ఎలా ఉంటాయి తెలుసుకోవడం కోసం ఒక ఫ్రీ క్లాస్ను అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది ఎవ్రీ ఫ్రైడే అండి, ప్రతి శుక్రవారం ఈవినింగ్ 7 PM కండక్ట్ చేయడం జరుగుతుంది, ఎందులో జూమ్లో. సో ఈ క్లాస్కి ఎన్రోల్ చేసుకోవాలంటే కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్లోనూ గూగుల్ ఫామ్ ఇవ్వడం జరిగింది. ఆ గూగుల్ ఫామ్ను ఫిలప్ చేయడం ద్వారా మా టీం మెంబర్సే వాళ్ళను వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తారు. వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసిన తర్వాత వాళ్ళకు జూమ్ లింక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ జూమ్ లింక్ వాళ్ళు ఎవరికి అయితే క్లాస్ నేర్చుకోవాలనుకుంటారో వాళ్ళు ఇంట్లో ఉంటూ క్లాస్కి అటెండ్ అవ్వచ్చు. ఏదైనా సరే ఇంకా సబ్జెక్ట్ ఎక్కువ నేర్చుకుంటే మనకు తర్వాత 1 month క్లాస్ ఉంది, 1లో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. ఇంకా కొన్ని క్వశ్చన్స్కి అందరి ముందు అడగలేరు కాబట్టి వారు ఎవరైనా సరే కొన్ని క్వశ్చన్స్ను ఇంకా నా బిజినెస్ డెవలప్మెంట్ అవ్వాలి, పర్సనల్ అపాయింట్మెంట్ నేను తీసుకోగలను అనుకునేవారు ఓకే డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేసిన ద్వారా పర్సనల్ అపాయింట్మెంట్ కూడా మీరు తీసుకోవచ్చు. ప్రతి ప్రశ్నకు జవాబు అనేది ఇవ్వడం జరుగుతుందండి. సో ఇంకా కొంతమంది ఏమంటారంటే సార్ ఇది 5x5 5x5 నేను రాస్తున్నాను బట్ నాకు ఎందుకు వర్కౌట్ అవ్వట్లేదంటే ఒకటే విషయం అండి, మీరు ఎలా చేస్తున్నారు. ఒక ప్రాపర్ ట్రైనింగ్ లేనప్పుడు వర్కౌట్ అవ్వదండి. ప్రాపర్ ట్రైనింగ్లో మనం తీసుకొని కనుక చేయగలిగితే వర్కౌట్ అవుతుంది. అంటే మనస్సుకు శక్తి లేనప్పుడు వర్కౌట్ అవ్వదు. ఒక థాట్ను బలమైనటువంటి ఆలోచన రావాలి అంటే పవర్ఫుల్ ఆఫ్ మైండ్ నుంచి అంటే మన మనసులో ఉన్నటువంటి ఆలోచన శక్తివంతమైతే మనకు వర్కౌట్ అయింది. అసలు కొంతమంది యొక్క మనసులో ఎలా ఉంటుందంటే చాలా ఫ్లక్చుయేటింగ్ అండి, కొద్దిసేపు ఇది అనుకుంటారు, ఇంకొద్దిసేపు అది అనుకుంటారు, కొద్దిసేపు ఇది అనుకుంటారు, ఏది వర్కౌట్ అవ్వదు. ఒకే ఆలోచన కనుక తీసుకొని అదే ఆలోచనపై మనం వర్కౌట్ చేస్తూ ఉంటే డెఫినెట్గా వస్తుంది. అందుకు మీరు ఇప్పుడు వరకు ఎందుకు ఉన్నారు, మీరు ఇప్పటివరకు అంటే చూశారు ఏదో సంథింగ్ కొత్తది నేను నేర్చుకోవాలి, నా జీవితానికి ఇంప్లిమెంటేషన్ చేసుకోవాలి, నా జీవితాన్ని మార్చుకోవాలనే వరకు ఉన్నారు. లేదనుకోండి ఎన్నో అవకాశాలు ఉంటాయి, మనసు అనేది చంచలంగా వెళ్ళిపోతుంది. బట్ అలాంటి చంచలమైన మనసును అదుపులో ఉంచుకోగలుగుతారు ఎవరో వారు విజేతలుగా మిగిలిపోతారు. సో ఇట్లా మైండ్ పవర్ ట్రైనింగ్స్ అనేది కూడా క్లాస్లో అనేది కనెక్ట్ చేయడం జరుగుతుంది. ఇవే కాదండి ప్రతి దాన్ని కూడా ట్రైనింగ్ జరుగుతుంది. సో మీరు అనొచ్చు 5 మ్యాజిక్ ఏంటంటే 5 ఏంటంటే పంచభూతాలు, భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం. సో నేచర్ సపోర్ట్ కూడా మనకు ఉంటుంది. ఎప్పుడైతే ప్రకృతి మనకు సపోర్ట్ ఇస్తుందో మన లైఫ్లో ఏదైనా సాధించవచ్చు. అది ఎలా సాధించాలి, మన జీవితాన్ని ఇంకా బెటర్ ఎలా చేయాలో ప్రతి దాన్ని కూడా మన క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఎంతోమంది లైఫ్లో నేను చూశాను చాలామందికి అంత సెషన్స్ అటెండ్ అవ్వడానికంటే ముందు వాళ్ళ ఒక మైండ్ సెట్, సెషన్స్ అటెండ్ అయిన తర్వాత వాళ్ళ మైండ్ సెట్ చూస్తే వారి మైండ్ సెట్ కంప్లీట్గా ట్రాన్స్ఫార్మ్ అయింది. ఎలా పాసిబిలిటీ అయిందంటే ప్రాపర్ ట్రైనింగ్ అండి, స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంటుంది. సో ఈ ఎక్స్ప్లెనేషన్ ద్వారా వాళ్ళ జీవితంలో ప్రతిదీ కూడా మార్చుకుంటారు. ఎస్పెషల్లీ సుమన్ టీవీ వ్యూవర్స్ ద్వారా ఎంతోమంది సుమన్ టీవీ ఛానల్ చూసి నా క్లాస్కి అటెండ్ అయిన వాళ్ళు ఎన్నెన్నో గ్రేట్ రిజల్ట్స్ నేను చూశాను. కొందరిలో చూడలేదు, ఓపెనింగ్ చెప్తున్నాను. ఎందుకు చూడలేదంటే వారికి సిస్టంగా క్లాస్కి అటెండ్ కాలేకపోవడం, ఇచ్చిన టాస్కులు చేయకపోవడం వల్ల వాళ్ళకు రిజల్ట్స్ రాలేదు. ఎప్పుడైతే ఇచ్చిన టాస్క్ ఇచ్చినట్టు చేస్తూ ఓకే ఏదైతే నేను నేర్పిస్తానో అవన్నీ కూడా ఇంప్లిమెంటేషన్ చేయడం వల్ల వాళ్ళకు రిజల్ట్స్ అనేది రావడం జరుగుతుంది. ఒకటి అండి ప్రతిదీ కూడా 2 సార్లు సృష్టించబడుతుంది. ఒకటి మన మనసులో, రెండోది బయట. సో అందుకోసం ఎంత క్లారిటీ ఇందాక మీరు అన్నట్టుగా 10 lakhs ఆఫ్ డెబిట్ కానీ 20 కానీ ఉన్నప్పుడు నిజంగా తీర్చాలి. మన మనసులో ఫస్ట్ క్లియర్ అయిపోవాలండి. ఎప్పుడైతే మన మనసులో క్లియర్ అయిపోద్దో బయట క్లియర్ అవుతుంది. సో దానికోసం ఎంతైతే ఉందో అది ఆల్రెడీ మీ అమౌంట్లో ఉంది, దానికి మించినటువంటి అమౌంట్ మీరు భావించి వారికి ఇస్తే హ్యాపీ ఫీల్ అవుతూ ప్రతిరోజు చేస్తూ ఉండండి. డెఫినెట్గా అవన్నీ కూడా క్లియర్ అవుతాయి. వన్ డే మీరే అంటారు ఇవన్నీ నేను సాధించారని. ఎంతోమంది అన్నారు. సో మీరు ఇంకా విషయాలు నేర్చుకోవాలనుకుంటే మాత్రం క్లాస్కి అటెండ్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.